ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ రాశి వారికి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. నమ్మలేని రాజయోగాన్ని పొందబోతున్నారు. రేపటి నుంచి గ్రహస్థితిలో మార్పుల వలన కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం వరించబోతుంది, వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రేపటి నుంచి గ్రహస్థితుల్లో మార్పుల వలన కన్యా రాశి వారి జీవితంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు. వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఇకపోతే భాగస్వామి వ్యాపారాలు చేసేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో అయితే అనుకూలంగా ఉంది, కానీ భాగస్వామి వ్యాపారాలు చేసేవారు మాత్రం కాస్త అలర్ట్గా ఉండాలి. వ్యాపారంలో విశేషమైన ఆర్థిక లాభాలను గడిస్తారు. వ్యాపారం మీరు అనుకున్న విధంగానే అభివృద్ధి చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనుభవం లేని రంగంలో పెట్టుబడి పెట్టడం వలన నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మాత్రం అనుభవం ఉన్న వ్యక్తుల వద్దకు వెళ్లి సలహాలను సూచనలను తీసుకోవటం మంచిది. ఈ టైంలో ఆర్థికంగా విశేషమైన రాబడి ఉంటుంది. సునాయాసంగా రుణ సమస్యలను తీర్చుకోగలుగుతారు. కానీ ఊహించని విధంగా డబ్బు ఖర్చయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శత్రువులపైన ఆధిక్యత వహిస్తారు. అంటే శత్రువులే మీకు మిత్రులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ టైంలో ఈ రాశి వారు నూతనంగా గృహాన్ని కానీ భూమిని కానీ కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ టైంలో నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులకు కొన్ని అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ టైంలో శ్వాస సంబంధమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి స్త్రీలకు అధికార యోగ్యత ఏర్పడుతుంది. ఉద్యోగ సంస్థల్లో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. ఏ పనులు మొదలు పెట్టినా సరే పూర్తయ్యే వరకు కూడా వదిలిపెట్టరు. దీనివల్ల ఉద్యోగ సంస్థల్లో కూడా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం దూర ప్రయాణాలను చేస్తారు. వ్యాపారం విషయంలో కావచ్చు, లేదంటే ఉద్యోగం విషయంలో కావచ్చు, కొన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తండ్రి విషయంలో కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. అంటే కారణం లేకుండానే మీకు మీ తండ్రికి విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయన్నమాట. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు కాదు, 1కి 10 సార్లు ఆలోచించి ఆ తర్వాత చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం మంచిది. ఈ టైంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి శుక్రగ్రహం యొక్క సంచారం వలన దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఉద్యోగ వ్యాపారాల్లో ఈ టైంలో చాలా బిజీగా ఉంటారు. దీనివలన మీ వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ సంస్థల్లో కూడా మీరు ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం పైన ఎక్కువగా శ్రద్ధ వహించటం వలన కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలను ఎదుర్కొంటారు. కాబట్టి వ్యాపారానికి, ఉద్యోగానికి, వృత్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీ కుటుంబానికి కూడా, మీ పిల్లలకు, మీ భార్యకు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపటానికి ముందుగానే ప్రణాళిక వేసుకోవటం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు వెళతారు. అదేవిధంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే మీరేదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం మంచిది. ఈ టైంలో కుటుంబ సభ్యులు పూర్తిగా తమ మద్దతును మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంలో ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఎక్కువ అవటం వలన ఎక్కువగా పని చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇక ఉద్యోగ సంస్థల్లో కావచ్చు, వ్యాపార సంస్థల వద్ద కావచ్చు, మీ దగ్గర లేని వ్యక్తుల గురించి అనవసరంగా మాట్లాడటం వలన కొన్ని నిందలను ఎదుర్కొంటారు. ఎందుకంటే మీ దగ్గర మాట్లాడే వ్యక్తులు మీ గురించి వేరే వారి దగ్గర చెప్పటం వలన మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ దగ్గర లేని మూడో వ్యక్తి గురించి అనవసరంగా వేస్ట్గా మాట్లాడటం మంచిది కాదనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ టైంలో ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది, కానీ అధిక ఖర్చుల కారణంగా మీరు ఇతరుల నుంచి ఆర్థిక సహాయం కోరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావడం వలన కొన్ని ఊహించని ఖర్చులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెల కొత్త పెట్టుబడులకు అంతగా అనుకూలంగా ఉండదు. ఈ టైంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ సంతానం గురించి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. మీ సంతానం వివిధ రంగాల్లో రాణించి మంచి విజయాన్ని సాధిస్తారు. దీనివలన మానసిక సంతోషం కలుగుతుంది. సంతానం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీకు తాత్కాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు
కనిపిస్తున్నాయి కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది. ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం అనేది ఒక అలవాటుగా మార్చుకోవటం మంచిది. వ్యాపారం విషయంలో ఆలస్యం చేయటం వలన మీకు రావాల్సిన ఆర్థిక లాభాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారం విషయంలో అధిక శ్రద్ధను వహించటం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి తగిన ఆలోచనలు చేయాలి. విద్యార్థులకు ఈ టైం సామాన్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చదువుపైన మరింత దృష్టి పెట్టడం మంచిది. కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండటం వలన భవిష్యత్తులో వచ్చి పరీక్షా ఫలితాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇకపోతే ఎక్కువసార్లు ప్రయత్నాలు చేయటం వల్ల అర్థవంతంగా చదవటం సబ్జెక్టు నేర్చుకోవటం వలన మంచి ఫలితాలు ఉంటాయని విషయాన్ని మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఇకపోతే రేపటి నుంచి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనను ఒకసారి మనం చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రాశివారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. సోమవారం నాడు శివాలయానికి వెళ్లి స్వామివారికి బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మీరు మహాశివుని యొక్క అనుగ్రహంతో అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గురువారం రోజు సాయిబాబా ఆలయానికి వెళ్ళండి. అక్కడ బాబావారి దేవాలయంలో శనగలను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే గురుగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది. సంపద ఆరోగ్యం విషయంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఈ యొక్క రాశివారు పొందుతారు. శుక్రవారం రోజు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి అక్కడ ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి యొక్క సప్త శ్లోకాన్ని చదివినట్లయితే ఈ రాశివారు అనుకున్న పనులు సక్రమంగా పూర్తవుతాయి. విశేషమైన విజయాలను పొందుతారు. ఇకపోతే మీ లైఫ్ లో రేపటి నుంచి మరింత అభ్యున్నతిని పొందడం కోసం పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే చంద్రగ్రహ స్తోత్రాలు చదువుకోవటం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తమలపాకు మాలను సమర్పించి శనివారం రోజు ఒక పూట భోజనం చేసి ఒక పూట ఉపవాస నియమాలు పాటించినట్లయితే శనీశ్వరుడు ఇచ్చే శుభ ఫలితాలను పొందుతారు. శనివారం రోజు శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం చేసినట్లయితే శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వలన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థికంగా విశేషమైన లాభాలను పొందడం జరుగుతుంది. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీ పైన ఉంటాయి. అమ్మవారు మీకు డబ్బుకు లోటు లేకుండా చూస్తుంది. మీకు డబ్బుకు కొదవే ఉండదు. సో చూశారు కదండి, రేపటి నుంచి గ్రహస్థితుల్లో మార్పుల వలన కన్యారాశి జాతకుల వారి జీవితంలో ఎటువంటి అదృష్టం వరించబోతోంది. వీరి లైఫ్ లో మరింత అభ్యున్నతిని అంటే అభివృద్ధిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం చూసి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్